అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ న్యూస్, గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేంటో మనం వివరాల్లోకి వెళ్దాం. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పండుగ కానుకలు రెడీ. దీపావళి నుండి 3 ఉచిత సిలిండర్లు ఇస్తానన్న ఇన్ఫర్మేషన్ అలా ఉంటే, దసరాకు ఉచిత బస్సు, సీఎం చంద్రబాబు నాయుడు యోచన, ఇప్పటికే పూర్తయిన కసరత్తు, నేడో రేపో ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ప్రకటనకు ఛాన్స్. వివరాల్లోకి వెళ్దామా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. గడిచిన 100 రోజుల పాలనలో 2 పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్లో కీలకమైన మరో 2 పథకాలను మహిళలకు ఫెస్టివల్ కానుకగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దీపావళి కానుకగా మహిళలకు 3 ఉచిత సిలిండర్లు పథకాన్ని అందించబోతుంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానిలో భాగంగానే దసరాకు ఇంకొక ఫ్రీ ఉచిత బస్ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్లుగా సమాచారం. సో వీటి మీద మీకేమనిపిస్తుంది? ఈ పండుగల కానుకలకు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్, అలాగే ఉచిత బస్ ప్రయాణానికి, కసరత్తుకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల మీరెలా భావిస్తున్నారు, ఎలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారు సూపర్ 6లో అని నాకు అర్థమవుతుంది. గ్రేట్ సీఎం, గ్రేట్ హ్యాట్స్ ఆఫ్. కొంచెం ఏదైనా సమయం పడుతుంది, ఏదైనా పాలన అనేది పరిపూర్ణంగా తీసుకెళ్ళడానికి కొంచెం మనందరం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.